పెన్షనర్స్కి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ని దాదాపు గత 2017-18లో అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ని ఫస్ట్ టైం ఈ రాష్ట్రంలో 10% 15%, 70 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 10%, 75 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 15%. ఎందుకంటే 70-75 రాగానే వాళ్ళకి మెడికల్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ పోతాయి. వాళ్ళ మెడిసిన్స్కి వీటికి ఇక్కడ ఉండే పరిస్థితి లేదు. హెల్త్ కార్డులో కూడా అవేమి రావు. అందుకని అవి ముఖ్యమంత్రి గారికి చెప్పి అప్పుడు 10-15 చేయించాం. తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని 0 చేసింది. బీఆర్టీసీ ఉద్యమం తర్వాత 7-12 చేసింది. అట్లాగే వాళ్ళకు సంబంధించిన అంశాలలో ఎప్పుడు కూడా నేను కాస్త గ్రౌండ్ లెవెల్లో ఉండే లీడర్లం కాబట్టి, గ్రౌండ్ ఎడుతుంటాం కాబట్టి వాళ్ళందరూ రెగ్యులర్గా వెళ్తుంటారు. ఇప్పుడు కూడా అందుకే వాళ్ళ మీద దృష్టి పెట్టాం. వాళ్ళకు కావాల్సిన అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏదైతే కొత్తది అడగట్లే, మేము ఉన్నది తీసేశారు, దాన్ని పునరుద్ధరించండి అని అడుగుతున్నాం. అట్లాగే రిటైర్ అయ్యే వ్యక్తికి సరెండర్లు 2 సంవత్సరాల నుంచి సరెండర్లు ఇవ్వకపోవడం ఏంటి, కమ్యూటేషన్ ఇవ్వకపోవడం ఏంటి, వీటిని చేయమన్నాం. ప్రభుత్వం ఏం చెప్తుంది, 2 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది, వాటిని మేము కమ్యూటేషన్ తీసుకొచ్చాం. గ్రాట్యుటీ 9 నెలలకి 10 నెలలకి తీసుకొచ్చాం. ఇప్పుడు దాన్ని కూడా 0 ఏ నిమిషం తీసుకొస్తాం. ఇవన్నిటినీ ఒక్కసారిగా మేము 7,500 కోట్లు ఇచ్చాం. ఆ తర్వాత 1,000-1,500 కోట్లు కట్టాం. అంటే దగ్గర 9,000 కోట్ల వరకు మీకు మేము పే చేసాం. వీటిని దశల వారీగా మేము చేస్తాం. కానీ మీరంతా ఇది అనేది ప్రభుత్వం ఉంది. ఉద్యోగులు ఏ భావన ఉందంటే ఈ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వం ఈ ఇబ్బందులన్నీ ఉన్నాయనే ఇవన్నీ భరించిపోయమట. ఒక్క డిమాండ్ కూడా మాకు ఇప్పుడు సిపిఎస్ వారం రోజులు రద్దు చేస్తా ఉన్నాం. అది అమని పరిస్థితి.